సింహరాశివారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనం ఈరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం. సింహరాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు. కానీ ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది విధిగా మారుతోంది. ఇది ఈరోజు మొదలైంది కాదు. మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో. కానీ ఎప్పటినుంచో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన పురుషుడి వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటోంది. ఒక కిలాడీ మనస్తత్వమున్న ఒక కేటుగాడి ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వం. కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక, తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపు ఉంటుంది చూశారా? అది నల్లరాయిని కూడా పగలగొట్టగలదు. సింహరాశివారు సహజంగానే చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, వారికోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కాని ఇక్కడే ఒక చిక్కుంది. సింహరాశివారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చాతకాదు. వారి మనసు వెన్నలాంటిదైనా వారి మాటతీరు చాలా కఠినంగా, రాష్గా ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అన్నం తిన్నారా అని అడగడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకరు, అమ్మా, అన్నం తిన్నావా అని ఎంతో అనురాగంతో అడుగుతారు. కాని సింహరాశివారు, ఏయ్, ఇంకా అన్నం తినలేదా, ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు. దీనివల్ల అవతలివారు వీరికి అహంకారం అనుకుంటారు. కాని ఆ గద్దింపు వెనక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలామందికి అర్థం కాదు. సింహరాశివారు ఈ రెండో జాతికి చెందినవారు కావడం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు. వారు కఠినాత్ములు కాదు. కాని చిన్నప్పటినుంచి వారు పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న పరిసరాలు వారిని అలా తయారు చేస్తాయి. వారు చిన్న వయసులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. సింహరాశివారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడడం మొదలుపెడతారు. చదువుకోవాల్సిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమలేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకుని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప, ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల సింహరాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరు ఒక కొవ్వొత్తిలాంటివారు. తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్ళు కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. సింహరాశివారికి జన్మతః ఒక విచిత్రమైన మిశ్రమ స్వభావం ఉంటుంది. బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎప్పుడూ ఆలోచనల తుఫాను నడుస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా గుంపులో కలిసిపోవడానికి ప్రయత్నించరు. గుంపు వీరివైపు తిరిగి చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే వీరి దృష్టి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఒక సమస్యను చూసినప్పుడు అందరూ ఒకే దారి చూస్తే, సింహరాశివారు మాత్రం కొత్త దారి కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం వీరిని జీవితంలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లగలదు. కాని అదే సమయంలో ఈ భిన్నత్వం కారణంగా ఇతరులతో విభేదాలు కూడా రావచ్చు. సింహరాశివారు భావోద్వేగాలను లోపలే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు బాధపడినా బయటికి ఎక్కువగా చూపించరు.
అందుకే చాలామంది వీరిని చల్లని మనసున్నవారిగా అపార్థం చేసుకుంటారు. నిజానికి వీరి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట కూడా లోపల గాయం చేయగలదు. కాబట్టి వీరు ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం తగ్గించాలి. ప్రపంచం మన మనసుకు అనుగుణంగా నడవదు. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనసుకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. వీరి జీవితంలో ఎదుగుదలకి అవసరమైన ముఖ్యమైన అంశం స్పష్టత. సింహరాశివారికి అనేక ఆసక్తులు ఉంటాయి. ఒకేసారి ఎన్నో పనులు చేయాలని అనిపిస్తుంది. కానీ దిశ లేకుండా పరిగెట్టితే గమ్యం చేరలేరు. అందుకే వీరు తమ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నేను ఏం కావాలి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికితే వారి శక్తంతా ఒకే దిశగా పనిచేస్తుంది. అప్పుడు ఎదుగుదల వేగం ఆశ్చర్యపరుస్తుంది. ఇతరులతో ప్రవర్తించే విధానంలో సింహరాశివారు కొంచెం దూరం పాటిస్తారు. వీరు అందరితో కలిసిపోతారు, కానీ అంతగా ఎవరినీ తమ అంతరంగంలోకి రానివ్వరు. ఇది కొంతవరకు మంచిదే, కానీ పూర్తిగా గోడలు కట్టేసుకుంటే సంబంధాలు బలహీనపడతాయి. నమ్మకమైన వారితో మనసు తెరవడం నేర్చుకోవాలి. మనిషి ఒంటరిగా ఎంత బలమైనా తోడుగా నిలిచే చేతులు అవసరమవుతాయి. సహకారం తీసుకోవడం బలహీనత కాదు, అది పరిపక్వత. సింహరాశివారికి జన్మతః ఒక విచిత్రమైన మిశ్రమ స్వభావం ఉంటుంది. బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎప్పుడూ ఆలోచనల తుఫాను నడుస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా గుంపులో కలిసిపోవడానికి ప్రయత్నించరు. గుంపు వీరివైపు తిరిగి చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే వీరి దృష్టి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఒక సమస్యను చూసినప్పుడు అందరూ ఒకే దారి చూస్తే సింహరాశివారు మాత్రం కొత్త దారి కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ లక్షణం వీరిని జీవితంలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లగలదు. కానీ అదే సమయంలో ఈ భిన్నత్వం కారణంగా ఇతరులతో విభేదాలు కూడా రావచ్చు. సింహరాశివారు భావోద్వేగాలను లోపలే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు బాధపడినా బయటకి ఎక్కువగా చూపించరు. అందుకే చాలామంది వీరిని చల్లని మనసున్నవారిగా అపార్థం చేసుకుంటారు. నిజానికి వీరి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట కూడా లోపల గాయం చేయగలదు. కాబట్టి వీరు ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం తగ్గించాలి. ప్రపంచం మన మనసుకు అనుగుణంగా నడవదు. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనసుకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. వీరి జీవితంలో ఎదుగుదలకి అవసరమైన ముఖ్యమైన అంశం స్పష్టత. సింహరాశివారికి అనేక ఆసక్తులు ఉంటాయి. ఒకేసారి ఎన్నో పనులు చేయాలని అనిపిస్తుంది. కానీ దిశ లేకుండా పరిగెట్టితే గమ్యం చేరలేరు. అందుకే వీరు తమ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నేను ఏం కావాలి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికితే వారి శక్తంతా ఒకే దిశగా పనిచేస్తుంది. అప్పుడు ఎదుగుదల వేగం ఆశ్చర్యపరుస్తుంది. ఇతరులతో ప్రవర్తించే విధానంలో సింహరాశివారు కొంచెం దూరం పాటిస్తారు. వీరు అందరితో కలిసిపోతారు, కానీ అంతగా ఎవరినీ తమ అంతరంగంలోకి రానివ్వరు. ఇది కొంతవరకు మంచిదే, కానీ పూర్తిగా గోడలు కట్టేసుకుంటే సంబంధాలు బలహీనపడతాయి. నమ్మకమైన వారితో మనసు తెరవడం నేర్చుకోవాలి. మనిషి ఒంటరిగా ఎంత బలమైనా తోడుగా నిలిచే చేతులు అవసరమవుతాయి. సహకారం తీసుకోవడం బలహీనత కాదు, అది పరిపక్వత. సింహరాశివారికి స్వేచ్ఛ అంటే ప్రాణం. ఎవరు నియంత్రించాలనుకున్నా వీరికి ఇష్టం ఉండదు. కానీ జీవితం మొత్తం నియమాలతో నడుస్తుంది. క్రమశిక్షణ లేకుండా స్వేచ్ఛ కూడా గందరగోళంగా మారుతుంది. అందుకే వీరు తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న నియమాలు పెట్టుకోవాలి. సమయానికి నిద్ర, సమయానికి పని, సమయానికి విశ్రాంతి. ఇవి సాధారణంగా కనిపించిన గొప్ప విజయాల వెనక ఉన్న రహస్యం ఇవే. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. సింహరాశివారు కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలతో ఖర్చు చేస్తారు. ఆ క్షణంలో ఆనందం కోసం తీసుకున్న నిర్ణయం తరువాత భారంగా మారవచ్చు. అందుకే ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తు కోసం కొంత నిల్వ ఉంచడం కేవలం డబ్బు సేవ్ చేయడం కాదు, మనస్సుకు భద్రత కల్పించడం. సింహరాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకుని తమ వారు బాగుండాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరు ఒక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా మీరు ఒక మంచి పట్టుచీర కట్టుకున్నా, మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చినా, లేదా ఇంట్లో మంచి వస్తువులు కొన్నా, ఏదైనా కొత్తగా ఆస్తిపాస్తులు కొనుక్కున్నా పక్కన ఉన్నవారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ కేటుగాడైన పురుషుడి గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు.
సింహరాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోటుపాట్లను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. సింహరాశివారు సహజంగానే మొండిపట్టుదల కలిగినవారు. అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక పురుషుడి రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది ఎదురవుతోంది. ఆ పురుషుడెవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీ రక్త సంబంధికుడు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. సమాజంలో ఏ వ్యక్తికైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం. కాని ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల, అతను పెట్టే మొసలి కన్నీళ్ల వల్ల, సింహరాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి సమాజంలో ఖచ్చితంగా గౌరవించాలి. కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలని చూసి ఏడ్చే గుణం అతనిలో ఉంది. సింహరాశివారు సహజంగానే ఉత్సాహంగా, నేరుగా ఇటువంటి నరదిష్టి వల్ల సింహరాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది. సింహరాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహమయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారికోసం ప్రాణాలైనా ఇస్తారు. కాని వీరికొక చిన్న లోపం ఉంది. అదేమిటంటే వీరికి ప్రేమను పైకి చూపించడం చేతకాదు. వారి మాటతీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనసు మెత్తని వెన్నలాంటిది. వారి మాటల వెనుక ఒక బాధ్యత, నమ్మకం ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే వారి ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు. కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారిని అందరూ దూరం చేస్తారు. ఇదే వారి జీవిత నగ్న సత్యం. జీవితం పాఠంలో వీరు చాలా నేర్పర్లు. వీరిని మించినవారు ఎవ్వరూ లేరు. అందరి మనసులను చాలా త్వరగా పసిగట్టగలరు. అయినప్పటికీ మౌనంగా భరిస్తారు. వీరు చిన్న వయసునుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. ఆధ్యాత్మికంగా కూడా సింహరాశివారు కొన్ని మార్పులు చేసుకోవాలి. సోమవారం రోజు శివాలయంలో వెళ్లి స్వయంగా అభిషేకం చేసుకోండి. శనివారం రోజు వెంకటేశ్వరస్వామికి తులసిమాల సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక కుటుంబంలో గొడవలు పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలోని నాగదేవతలకు పాలు పొయ్యండి. జిల్లెంలో ఆకుమీద బెల్లం ముక్కపెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. కోపం వల్ల మీరు చేసే మంచి పనులు కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతున్నాయి. సింహరాశివారు ఈ నియమాలను పాటించడం వల్ల ఆ పురుషుడి వల్ల వచ్చే ఇబ్బందుల నుండి తేలికగా బయటపడతారు. ప్రతి అమావాస్యకు దిష్టి తీసిపోయడం మర్చిపోకండి. బయటకు వెళ్ళినప్పుడల్లా అరికాళ్లకు కాటుక చుక్క పెట్టుకోండి. ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ జేబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ఎదుటివారు మీమీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీమీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడుతాయి. మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే సింహరాశివారు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ నుంచైనా బయటపడవచ్చు. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినవారు ప్రేమించిన వ్యక్తికి కీలుబొమ్మగా మారతారు. వారు ఏది చెబితే మీరు అదే చేస్తారు. ఇది వీరిలో బలహీనత అని చెప్పవచ్చు. అయితే వీరు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేయగలరు. అలాగే పొగడ్తలకు లొంగుతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారు జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు. అలాగే వారిపైన అత్యంత ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం అధికంగా ఉంటుంది. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే కోపం చాలా సులభంగా పోతుంది. కుటుంబమన్నా, కుటుంబ సభ్యులన్నా అమితమైన ప్రేమను చూపిస్తారు. వృత్తిపరంగా చిత్రవిచిత్రమైన వృత్తుల్లో బాగా రాణిస్తారు. వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నూతన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి కోపం, ఆవేశం, మొండితనమనేది చాలా అధికంగా ఉంటుంది. వీటివల్ల జీవితంలో అనేక ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరు వారి భావాలను ఎదుటివారితో పంచుకోవడానికి ఇష్టపడతారు. దీనివలన ఒంటరితనం అనే భావన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కోపంతో, ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. అలాగే సాధ్యమైనంతవరకు కూడా స్నేహితులతో భాగస్వామ్య వ్యాపారాలు చేయకూడదు. అలాగే వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు కూడా మాట్లాడకూడదని, దీనివల్ల కుటుంబంలో మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించడమైనది. అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు. కాబట్టి సులభంగా ఇతరుల చేతిలో మోసపోతారు. కాబట్టి ప్రేమ విషయంలోనూ, ఎదుటి వ్యక్తిని నమ్మే విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో దురాలవాట్లకు లోనయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి దురాలవాట్లకు దూరంగా ఉండాలి. వీరు ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఆర్థికపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే భవిష్యత్తులో ఎక్కువగా రుణబాధలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఇతరులకు హామీలివ్వడం, మధ్యవర్తిత్వం వహించడం వంటి పనులు చేయకూడదు. దీనివల్ల వీరికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది. అయితే సింహరాశివారికి స్థిరాస్తులు ఉంటాయి, గృహం కూడా ఉంటుంది. ఈ రాశివారికి జలగండం కలిగే అవకాశం ఉంది. బుధ మహాదశ, శుక్రమహాదశ, శని మహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి. కుజుడు ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు. సింహరాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పట్నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. సింహరాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టించి పనిచేస్తూ, క్రమశిక్షణతో ఉండడం, ప్రణాళిక, ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది. కనుక చక్కటి వాహన భూగృహ యోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం లభించుననుటలో సందేహం వలదు. ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతిజాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి. చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు. సౌందర్యంపై ఆసక్తి అధికం. ఆభరణములు, వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు. సింహరాశివారి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు. న్యాయంగా ఉంటూ, ఆచరణాత్మకంగా ఉండి, కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జిటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు. వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు. వీరి మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు. ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు. అయితే కొంతమందిలో భర్త విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు. కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది. విద్యాపరంగా చూసినట్లయితే సింహరాశివారికి అనేక శాస్త్రములలో ప్రవేశం ఉంటుంది. మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు, వివిధ శాస్త్రములు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక, పురాణ భాషాశాస్త్రములు, భూగర్భశాస్త్రములు, వివిధ పరిశోధనలు, వైద్యశాస్త్రములు, శస్త్రచికిత్సలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, సీఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు, మైనింగ్కు సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారుగా, లాయర్లుగా, విదేశములలో వ్యాపారములు చేయువారికి కన్సల్టెంట్లుగా, రీసెర్చ్ సైంటిస్టులుగా, ప్రజా ప్రసంగీకులుగా, మిలిటరీ, పోలీస్ అటవీ శాఖలు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగములు, క్రీడాకారులుగాను, ఉపాధ్యాయులుగాను, భాషా పండితులుగాను, ఆధ్యాత్మిక గురువులుగాను, ఘనులు, ఖనిజ తైలముల సంబంధ ఉద్యోగాలలోనూ, జియోలజిస్టులుగాను, పరిశోధకులుగాను, ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను, సంగీతవేత్తలుగాను, కవులుగాను, డాక్టర్లుగాను, స్పెషల్ సర్జన్లుగాను, రియల్ ఎస్టేట్ రంగమునందు ఇంజనీర్లుగాను, మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే ఘనులు, ఊలు, బొగ్గు, భూమి, రియల్ ఎస్టేట్ రంగమునందు, హోమియో మెడిసిన్స్, పెట్రోల్, ఐస్ క్రీం, మోటార్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్ ప్రాడక్ట్స్, యంత్రములు, సంబంధించిన పరిశ్రమలు, ముత్యాలు, మాంసం అంటే ఆల్కహాల్ బెవరేజెస్, సిమెంటా, సిల్క్ వంటి వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి. ప్రేమపరంగా చూసినట్లయితే సింహరాశివారు ప్రేమలో ప్రత్యేకమైనవారుగా ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగినవారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. వీరిది నిష్కల్మషమైన ప్రేమ కనుక ఎదుటివారు వీరి ప్రేమకు ఇట్లే లొంగిపోతారు. మానసికంగా దృఢంగా ఉంటూ వీరి భాగస్వామి కోసం జీవితాన్ని ధారపోయడానికి సైతం వెనుకాడరు. నిబద్ధతతో, నిజాయితీగా ఉండడం వల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమలో మంచుముక్కలుగా కరిగిపోతారు. ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది. వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి సమస్యలెదురైనా సర్దుకొనిపోతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి కలతలున్నా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. వీరి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. సింహరాశివారు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలేమనగా వీరి ప్రధాన బలహీనత నిరాశవాదం. వీరి ఆలోచనలలోనూ నిరాశ తొంగిచూస్తుంటుంది. కనుక నిరాశవాదం, నిరాశను వదిలివేసినట్లయితే ఆనతికాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన లక్షణముంటుంది. మీరు ప్రపంచాన్ని మిగతావాళ్లలా చూడరు. మీరు ముందే ఆలోచిస్తారు. మీరు కలలు కంటారు. ఆ కలల్ని నిజం చెయ్యాలనే ఆత్రం మీలో ఎప్పుడూ ఉంటుంది. కాని
చాలాసార్లు మీ పెద్ద శత్రువు బయటవాళ్లు కాదు, మీలోనే ఉన్న సందేహం. నేను చెయ్యగలనా అనే ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం: అవును, మీరు చెయ్యగలరు. మీ జీవితం సాదాసీదాగా ఉండడానికి మీరు పుట్టలేదు, మీరు పెద్దగా ఆలోచించడానికి పుట్టారు. కానీ గుర్తుంచుకోండి, పెద్ద కలలు కంటున్న ప్రతి మనిషి మొదట్లో ఒంటరిగా కనిపిస్తాడు. అందరూ అర్థం చేసుకోరు, కొందరు నవ్వుతారు, కొందరు ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని అదే సమయంలో జీవితం మీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది. మీరు ఆగుతారా లేక ముందుకు సాగుతారా అన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన వరముంది. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి. మీ హృదయం బలంగా ఉంటుంది. మీరు ఎంత బాధపడినా బయటకు చూపించరు. కాని ఆ నొప్పినే మీరు ఇంధనంగా మార్చగలిగితే మీ ఎదుగుదలని ఎవరూ ఆపలేరు. ప్రతి అపజయం మీకొక పాఠం, ప్రతి నిరాకరణ మీకొక కొత్తదారి. మీ జీవితంలో ఆలస్యం జరిగిందని అనిపించవచ్చు, ఇతరులు ముందుకెళ్లారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనిపించే రోజులుంటాయి. కాని సింహరాశివారికి విజయం ఆలస్యంగా వస్తుంది, కాని వచ్చినప్పుడు ఘనంగా వస్తుంది. మీ ప్రయాణం నెమ్మదిగా అనిపించినా అది లోతుగా జరుగుతోంది. మీరు నిర్మించేది కేవలం విజయమే కాదు, స్థిరమైన జీవితం. ఈ రోజునుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీ కలల్ని చిన్నచూపు చూడకండి. ప్రతిరోజూ చిన్న అడుగు వేయండి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చాలని ఎదురుచూడకండి. ఆ వ్యక్తి మీరే. మీ ఆలోచనల్ని మార్చండి, మీ మాటల్ని మార్చండి. నాకు రాదు అన్న మాట తీసేయండి. దాని బదులు నేర్చుకుంటాను అని చెప్పండి. సింహరాశివారి బలం మీ ఆలోచనా విధానం. మీరు సమస్యను చూసి భయపడరు, దానికి పరిష్కారం వెతుకుతారు. అదే మీ విజయ రహస్యం. చాలామందికి సమస్య కనిపిస్తుంది, కానీ మీకు అవకాశం కనిపిస్తుంది. అదే దృష్టిని కొనసాగించండి. ఎందుకంటే మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం ఒక మెట్టు. అది మిమ్మల్ని కిందకు లాగడానికి కాదు, పైకెక్కించడానికి. చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ మీ విలువను గుర్తించకపోవచ్చు. మీరు చేస్తున్న కష్టం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కాని గుర్తుంచుకోండి, నేలలో నాటిన విత్తనం వెంటనే చెట్టవ్వదు, అది మౌనంగా పెరుగుతుంది. అదేవిధంగా మీ కష్టం కూడా లోపల పనిచేస్తోంది. ఒకరోజు అది ఫలితంగా బయటపడుతుంది. ఆ రోజు మీ సహనం గెలుస్తుంది. మీకొక ప్రత్యేక గుణముంది. మీరు ఇతరుల కోసం కూడా ఆలోచిస్తారు. మీ హృదయం పెద్దది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కలల్ని త్యాగం చేసి ఇతరులను సంతోషపెట్టడం కాదు జీవితం. ముందుగా మీరు నిలబడాలి. మీరు బలంగా ఉంటేనే మీ చుట్టూ ఉన్నవాళ్లను బలంగా నిలబెట్టగలరు. స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. కొన్ని రోజులు మీకు ఎవరూ అర్థం కానట్లు అనిపించవచ్చు. ఒంటరితనం వెంటాడుతుంది. కాని అదే సమయం మీ శక్తిని పెంచే సమయం. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మీతో మీరు మాట్లాడండి. మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకోండి. ఎందుకు మొదలుపెట్టారో గుర్తుచేసుకోండి. ఆ జ్ఞాపకం మళ్లీ మీలో అగ్ని వెలిగిస్తుంది. సింహరాశివారికి ఆకాశమే హద్దు కాదు, ఆకాశం ప్రారంభం మాత్రమే. మీరు సాధించగలిగేది మీ ఊహకు కూడా అందదు. కాని ఒక షరతుంది, మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. ప్రపంచం మొత్తం అనుమానించినా మీరు మీపై నమ్మకముంచాలి. అదే మీ నిజమైన శక్తి. ప్రతి ఉదయం లేచినప్పుడు ఒక మాట మీకు మీరు చెప్పుకోండి: ఈరోజు నేను నిన్నటికంటే మెరుగ్గా ఉంటాను. చిన్న మెరుగుదలలు పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఒక్కసారిగా జీవితం మారదు, కాని ప్రతిరోజూ తీసుకునే చిన్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మీరు ఇప్పుడే మధ్యలో ఉన్నారు. ఈ పోరాటం, ఈ సందేహం, ఈ కష్టం, ఇవన్నీ ఒకరోజు మీ విజయ కథలో భాగమవుతాయి. మీరు వెనక్కి చూసినప్పుడు నవ్వుతారు. అప్పుడు నేను ఆగలేదు, అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను అని గర్వపడతారు. ఇప్పుడే మొదలుపెట్టండి. సరైన సమయం కోసం ఎదురుచూడకండి. సమయం ఎప్పుడూ సిద్ధంగా ఉండదు. మీరు సిద్ధమైతే చాలు. ఒక అడుగు వేయండి. ఆ అడుగు చిన్నదైనా సరే, అది మీ దిశను మారుస్తుంది. మానసిక ఆరోగ్యం వీరి విజయానికి కీలకం. ఎక్కువగా ఆలోచించడం వీరి సహజ లక్షణం. కాని ఆలోచన చర్యగా మారకపోతే అది ఒత్తిడిగా మారుతుంది. అందుకే
సింహరాశివారు తమ ఆలోచనల్ను పనిలోకి మార్చే అలవాటు పెంచుకోవాలి. రాయడం, సృజించడం, నేర్చుకోవడం వీటిలో ఏదో ఒక దారిని ఎంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీగా ఉన్న మెదడు అనవసర భయాలకు నిలయమవుతుంది. సంబంధాల్లో వీరు నిబద్ధత కోరుకుంటారు. ఒకసారి ఎవరికైనా విలువ ఇస్తే చివరి వరకు నిలబడతారు. కాని ఎదుటివారు అదే స్థాయిలో స్పందించకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఇక్కడ వీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి మనిషి ప్రేమ వ్యక్తపరిచే విధానం వేరు. ఆశలు తగ్గితే బాధ కూడా తగ్గుతుంది. ఇచ్చే ప్రేమలో ఆనందం వెతికితే సంబంధాలు తేలికవుతాయి. జీవితంలో ఎదగడానికి సింహరాశివారు తమలో ఉన్న సృజనాత్మకతను నమ్మాలి. వీరు సాధారణ దారుల్లో కాకుండా కొత్త మార్గాల్లో విజయాన్ని కనుగొంటారు. అందుకే ఇతరుల మాదిరిగా ఉండాలని ప్రయత్నించడం ఆపాలి. పోలికలు మన శక్తిని దెబ్బతీస్తాయి. మన ప్రయాణం మనదే. ప్రతి చిన్న పురోగతి కూడా ఒక విజయమని గుర్తిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, సింహరాశివారి జీవితం ఒక్కసారిగా మారదు. కానీ ఒక్కో నిర్ణయం వారి భవిష్యత్తును నిర్మిస్తుంది. సరైన మనుషులు, సరైన అలవాట్లు, సరైన ఆలోచనలు ఇవి కలిసి వచ్చినప్పుడు వారి సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. ప్రపంచం వీరిని కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ కాలమే వారి విలువను నిరూపిస్తుంది. తమపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే సింహరాశివారు కేవలం ఎదగరు, తమదైన ముద్రను ప్రపంచంపై వదిలివెళతారు. సింహరాశివారికి ఒక సందేశం: మీలో ఉన్న వెలుగును దాచకండి, ప్రపంచానికి చూపండి. మీ ప్రతిభను ఆపకండి, మీ స్వరాన్ని తగ్గించకండి. మీరు పుట్టింది సాధారణంగా జీవించడానికి కాదు, గుర్తుండిపోయేలా జీవించడానికి. ఒకరోజు ప్రపంచం మిమ్మల్ని చూసి చెబుతుంది, ఇంత దూరం ఎలా వచ్చారు అని. మీరు చిరునవ్వుతో ఒకే మాట చెబుతారు, నేను ఆగలేదు అని. అదే మీ విజయ రహస్యం, అదే మీ భవిష్యత్తు. మీ సమయం మొదలైంది, ఇప్పుడే ముందుకు నడవండి. మీ జీవితంలో ఉత్తమ అధ్యాయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. వీరి మేధస్సు, శ్రమ, ప్రతిభ విషయంలో ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా మీకు మీరే జాగ్రత్తగా వ్యవహరించినా మీరు ఆనతికాలంలోనే అత్యున్నత స్థానానికి చేరుకోగలరు. స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచుట, వారిపై అధికమైన నమ్మకం ఉంచుట వల్ల, వారికి ధనాన్ని తప్పుగా ఇచ్చుట, షూరిటీలు ఉండడం వల్ల నమ్మకద్రోహం జరిగే అవకాశం ఉన్నది. కనుక ఈ విషయములయందు జాగ్రత్తగా వ్యవహరించవలను. అలాగే అంతర్గత ప్రతీకార వాంఛలను వదిలివేసినట్లయితే మీ భావోద్వేగాలు తగ్గి మానసిక ప్రశాంతతో ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు తమ స్వార్థాన్ని వదులుకొని వీరి మేధస్సు, పలుకుబడిని ఉపయోగించి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారై ఉంటారు. ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తుంచుకోగలరు. ఆరోగ్యరీత్యా ఈ రాశివారు మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలోనూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయినప్పటికీ శరీర సున్నితత్వం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు, ఎముకల నిర్మాణం, కీళ్ల నొప్పులు, వాతము, మూత్రపిండాలలో రాళ్ళు, అజీర్ణ సమస్యలు, చర్మరుగ్మతలు, బొల్లి, మానసిక రోగములకు కారకత్వం వహిస్తాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుట ఎంతైనా అవసరం. నివాసపరంగా చూసినట్లయితే దక్షిణముఖ సింహద్వారం వీరికి చక్కగా కలిసివస్తుంది. తూర్పు ముఖద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సింహరాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టించి పనిచేసే తత్వంతో ఉంటారు. కనుక మధ్యవయస్సులో మీకు చక్కని వాహన, భూ, గృహయోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం తప్పక లభించునని గుర్తుంచుకోండి.